హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఈరోజు కాంతా మూవీ గురించి డిస్కస్ చేద్దాం. సో కాంతా మూవీకి వచ్చేసరికి ఇది ఒక డైరెక్టర్ వర్సెస్ హీరో ఇన్ ఏ ఫిలిం ఇండస్ట్రీ గురించి స్టోరీ అనమాట. సో ఒక ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ అనేవాడు గురువు. ఆ గురువు దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నదే హీరో దుల్కర్ సల్మాన్ అండ్ డైరెక్టర్ ఏమో సముద్రకని గారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రైవలరీయే కాంతా అనమాట. సో ఆ రైవలరీ మధ్యలో హీరోయిన్ ఎలా ఇరుక్కుపోయింది భాగ్యశ్రీ బోస్ అనేది స్టోరీ. అండ్ ఆమె కూడా డైరెక్టర్ దగ్గర ఒక స్టూడెంట్లా అనమాట. సెట్స్కి వచ్చాక హీరో అంటే ఇష్టం పెరిగిద్ది. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక మూవీ చేయాల్సి వస్తుంది తప్పక, ప్రొడ్యూసర్ మీద కొన్ని డేట్స్ ఉండడం వల్ల. ఆ ప్రాసెస్లో డైరెక్టర్ వర్సెస్ హీరో ఎలా జరిగింది అన్నదే స్టోరీ. ఆ మధ్యలో హీరోయిన్ ఎలా ఇరుక్కుపోయింది, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే మెయిన్ స్టోరీ అనమాట. ఇంకా చెప్తే స్పాయిలర్స్ అవుతాయి. సో నేను ఈ వీడియో చూసే వాళ్ళకి స్పాయిలర్స్ రివీల్ చేద్దామని అనుకోవట్లేదు, అందుకే నెక్స్ట్ పాయింట్స్ ఏంటి అని చెప్పట్లేదు. సినిమా అయితే ఈ థీమ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే కంప్లీట్గా మొత్తం మూవీ అంతా, సినిమా అంతా ఈ థీమ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏం జరిగింది అన్నది కంప్లీట్గా ఈ మూవీ అంతా అనమాట. మూవీ అంతా ఒక రెట్రో థీమ్లో జరుగుద్ది. ఓల్డ్ ఫిలిమ్స్ లైక్ మనం మహానటి అవి చూసాం కదా, సో ఆ టైప్ ఆఫ్ థీమ్లో ఉంటుంది అనమాట. ఓల్డ్ వైబ్స్ ఇస్తుంది సినిమా మాత్రం. అప్పటి కాలంలో జరిగే కథని చూపిస్తారనమాట. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి హీరోయిన్ వర్సెస్ డైరెక్టర్ అండ్ ఆల్సో హీరోయిన్ ట్రాక్ అలా ఒక జోనర్లో స్టిక్ అయి ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఫేజ్ మారి సెకండ్ హాఫ్లో జోనర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. జోనర్ షిఫ్ట్ అవుతూ కొంచెం టోటల్ జోనర్ అంతా షిఫ్ట్ అవుతూ కొంచెం థ్రిల్లర్ వైబ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో జోనర్ చేంజ్ అయ్యేసరికి అది కంప్లీట్గా క్లియర్గా ఉండదు అనమాట. జోనర్ చేంజ్ అయింది అని చెప్పి కొంచెం ఆడియన్స్కి అంత క్లియర్గా ఉండదు. అండ్ ఆల్సో చాలా ల్యాగ్ ఉంటుంది మూవీ అంతా, చాలా స్లో పేస్డ్ నరేషన్తో అసలు ఎడిటింగ్లో చాలా సీన్స్ వేస్ట్ అనిపిస్తాయి. అంత టూ మచ్ ల్యాగ్లో ఉంటుంది, అంటే అన్ని సీన్స్ అవసరం లేదు అనిపిస్తుంది. సో ఎడిటింగ్ కొంచెం చాలా ల్యాగ్లో కనిపిస్తుంది, స్లో నరేషన్ అండ్ చాలా ల్యాగ్లో అనిపిస్తుంది మూవీ అంతా. కానీ సినిమాకి వెళ్ళాలంటే మెయిన్ థింగ్ ఏంటి, పెర్ఫార్మెన్సెస్. అందరి పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోస్ వీళ్ళిద్దరి పేరు చాలా బాగా చేశారనమాట. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్, అసలు చాలా బాగా ప్రొడక్షన్ అయితే టాప్ నాచ్. రానా తగ్వాటి అండ్ దుల్కర్ సల్మాన్ గారు వీళ్ళిద్దరూ కలిసి ప్రొడ్యూస్ చేశారనమాట. ప్రొడక్షన్ మాత్రం చాలా టాప్ నాచ్ అని తెలుస్తుంది. అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ హై క్లాస్ ఉంటుంది అనమాట. టెక్నికల్గా సినిమా చాలా సాలిడ్గా ఉంటుంది, కానీ రైటింగ్లో కానీ డైరెక్షన్లో కానీ చాలా పూర్గా అనిపిస్తుంది. సినిమా ఓవరాల్గా డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి, కానీ పెర్ఫార్మెన్స్ కోసం టెక్నికల్ బ్రిలియన్స్ కోసం చూడొచ్చు ఎవరైనా మూవీకి వెళ్ళి చూడాలనుకుంటే. నేను ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే 2 out of 5 ఇస్తాను అనమాట. కొంచెం డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి ఈ మూవీ అయితే. దట్ ఈజ్ ఆల్. థ్యాంక్ యూ. ప్లీజ్